హరీష్ రావు గురించి నేను ఒక ముచ్చట వచ్చింది. ఏం ముచ్చట తెలుసా? అది రంగనాయక్ సాగర్ పేరు మీద భూములు తీసుకున్నారు కదా. రంగనాయక్ సాగర్ ను ఆ ప్రాజెక్ట్ ని కట్టేటప్పుడు తీసుకున్నటువంటి భూములల్లా ఈ దొంగ 13 ఎకరాల భూమిని దోసుకొని తన ఫామ్ హౌస్ లాగా మార్చుకున్నాడట. 13 ఎకరాలు దోసుకున్న ఈ దొంగకు ఏ శిక్ష పడాలి? సిద్దిపేట ఎమ్మెల్యేగా మంచోడిగా నటిస్తూ నయవంచన చేస్తున్నటువంటి ప్రజలని వంచేస్తున్నటువంటి ఈ దొంగకి ఏ శిక్ష పడాలి? ఏ జైల్లో పెట్టాలి ఈ దొంగని? 13 ఎకరాలు అప్పనంగా దోసుకొని అప్పుడు సుడా పేరు మీద, సుడా డెవలప్మెంట్ పేరు మీద, సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరు మీద భూములు తీసుకొని ఆ భూములల్లా 13 ఎకరాలు నిన్ను దోసుకున్నావు, ఫామ్ హౌస్ కట్టుకున్నావని నేను వచ్చిన వార్తలను చూసినాం మేము. ఆ వార్తలు రాకుండా సిద్దిపేటలో మొత్తం లైన్లే కాడి చేపించేసిండట, కేబుల్ టీవీలలో రాకుండా చేసిండట. కానీ ఇక్కడ వార్తలు అన్ని ఛానళ్ళలో వచ్చినాయి. కొన్నిట్లలో మేనేజ్ చేసిండు, రాకుండా మేనేజ్ చేసిండు. కానీ మాట్లాడేటోళ్ళు ఉంటారు కదా, ఆ వార్త తెలిసినాక అదేం జరిగిందో తెలుస్తుంది కదా. ఇగో దానికి సాక్ష్యం. ఎందుకంటే మళ్ళా అన్న ఇది నీకేమెరక, ఇది నిజమా, అరే ఇది నువ్వు ఎట్లా నమ్ముతున్నావు, ఇది వాస్తవమేనా, ఎవరో చెప్పిన మాటలా అంటే కాదు. మాకు కూడా నిన్న ఏవైతే వచ్చినా ఆ వివిధ వార్తలు ఏవైతే వచ్చినా వాటికి సంబంధించి స్క్రీన్ షాట్స్ వస్తాయి కదా, చూపిస్తా. అది కూడా నేను అది వాస్తవం కాదు ఇప్పుడే తెలిసిపోతుంది కదా. వాళ్ళు వార్తలు వేస్తేనే వచ్చింది అది. అయితే ఈ దొంగ ఏమంటుండు, రేవంత్ కొడంగల్కి ఏమైనా తీసుకపో, కానీ సిద్దిపేటకు వచ్చినాయి తీసుకపోతే ఊరుకోం. అప్పుడు సిద్దిపేటకు నువ్వు ఎత్తుకపోతే ఊరుకోలేరు, ప్రజలు కూడా చూసిరు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ అని ఈ మూడిటి పేర్లు చెప్పి చచ్చిపోయారు. ఈ అభివృద్ధిపై బీజేపీ కాంగ్రెస్ కండ్లల్లో నిప్పులు. దుబ్బాక సిద్దిపేట సన్నాహక సమావేశాల్లో హరీష్ అంటూ ఈ హరీష్ రావు గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. బయటికి మాత్రం ఎంత నీతి మంత్రులు లెక్క మాట్లాడతాడంటే, ఎంత బాగా చెప్తాడంటే, అసలు ఇక నా లెక్క అభివృద్ధి చేసేటోడు లేడు, నా లెక్క మీకోసం ఆలోచించేటోడు లేడు అని గొప్ప చెప్తాడు. మీకు చూపిస్తుంది, చూడాలి, ప్రజలకు కూడా అర్థం కావాలి. మరి వార్తలు వచ్చినాయట కదా అంటే వచ్చినాయి కాబట్టి వార్తలు అంటారు వీటిని. సుడా ట్రీ పార్క్ పేరుగా ఈయన వచ్చినటువంటి వార్తలు చూడరు. ఇదేనా? అదొక ఛానల్. ఆ ఛానల్కి సంబంధించి సుడా ట్రీ పార్క్, సుడా నర్సరీ, హరీష్ రావు ఫామ్ హౌస్. ఇది హరీష్ రావు ఫామ్ హౌస్. ఇగో ఎట్లొచ్చింది ఇది? ఇది వాస్తవమా కాదా? ఇది తప్పైతే ప్రజలు చెప్పాలి. అన్న అట్లా ఏం కాదు, అయినా ట్రబుల్ షూటర్ అన్నారు కదా. ట్రబుల్ షూటరా, ట్రబుల్ మేకరా? ద ట్రబుల్ మేకర్ స్టోరీ అని చెప్పి వచ్చింది నిన్న వార్త. ఎక్కడిది ఇదంతా? సిద్దిపేటలా సుడా పేరు మీద ఇగో మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టు హరీష్ రావు వ్యవహారం. మేకవన్న పులి అభివృద్ధి మాటను ఆకృత్యాలు ఎన్నో చేసిండట. రంగుల కోటలా కనిపించే సిద్దిపేట వెనక హరీష్ రావు చీకటి కోణం ఎంతో ఉందన్నారు సిద్దిపేట ప్రజలు. బతుకనీకి వచ్చినోడు మా బతుకు లాగం చేసిండని ఆవేదన వెలగక్కారంటూ ఇగో సిద్దిపేటలో నిర్మించిన రంగనాయక్ సాగర్ భూసేకరణలో హరీష్ రావు తన అతి తెలివి ఉపయోగించి ఎన్నో ఎకరాల భూమి కాజేసినట్టు వార్తలు వస్తే, ప్రాజెక్టు పేరిట ఇరిగేషన్ వారు రైతుల నుంచి సేకరించిన భూమి హరీష్ రావు దొంగదారిలో కాజేసి ఏం తెలియనట్టు, విషయం తన మీదికి రాకుండా సుడా అభివృద్ధి పనుల పేరిట డ్రామా ఆడినట్టు తెలుస్తుంది. అది సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అభివృద్ధి చేస్తామని చెప్పి దాని మీద డ్రామాలు ఆడి, అంటే అది నేను తీసుకుంది దానికోసం అని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హరీష్ రావు భాగవతం అంతా బట్టబయలు అవుతుండడంతో ఆందోళనలో చెందిన హరీష్ రావు కొత్త కుట్రలకు తెరలేపిండు. ఏంటా కుట్రలు? టీవీలో వస్తున్న కథనాన్ని ప్రజలు చూడకుండా సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో పాటు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లో సైతం కేబుల్ కట్ చేయించినట్లు సమాచారం. అన్ని ఆధారాలతో సహా ప్రసారం చేసినప్పటికీ హరీష్ రావు ఏదో ఫార్మాలిటీకి పరువు నష్టం దావా వేసినట్టుగా ఫార్మాలిటీకి చేస్తా ఉన్నాడట. మరి అది వాస్తవమా, ఇది వాస్తవమా? అతి త్వరలో తెలుస్తుంది. పెద్ద విషయం ఏం కాదు ఇది. రేవంత్ రెడ్డి కూడా తెలుస్తుంది. దేంట్లో వచ్చింది అది? అదే చూపిస్తా పబ్లిక్ తెలవాలి కదా. మరి ఇన్ని రోజులు నీతులు చెప్పినప్పుడు మరి అది వాస్తవమా, ఇది వాస్తవమా? మరి ఇట్లాంటి దొంగన మనం ఇన్ని రోజులు నమ్మింది, మరి ఇన్నిసార్లు అత్యధిక మెజారిటీ ఇచ్చి సిద్దిపేట గెలిపించుకుంటా వస్తా ఉన్నాం, మరి ఇంత అన్యాయం చేస్తాడా అని చెప్పి ప్రజలకు కూడా అర్థం కావాలి కదా. ఆ లెక్కలేంటో తెలవాలి కదా. 6 అడుగుల బుల్లెట్నని గొప్పలు చెప్పుకునే హరీష్ రావు చేసిన ఉద్దారకాలు ఏమైనా ఉన్నాయి సిద్దిపేట కోసం అంటే, ఆ ఉద్దారకం మీద బయటకు వస్తుంది. ఇక చూపిస్తా మీకు. ఏం వార్త? సిద్దిపేట వాళ్ళకు ముఖ్యంగా తెలవాలి. ఒక పత్రిక రాసిందట వార్త.
దర్జాగా దగా. సిద్దిపేట ప్రజలారా గమనించండి. రైతుల పాలిట ట్రబుల్ మేకర్ సిద్దిపేటలో హరీష్ రావు గరానా స్కామ్. రైతుల పాలిట ట్రబుల్ మేకర్ గా మారిన ట్రబుల్ షూటర్ రంగనాయక్ సాగర్ పేరుతో రైతుల భూములు హాంఫర్ట్. అధికార బలంతో అన్నదాతల పొలాలను ఫామ్ హౌస్ గా మార్చుకున్న వైనం. రిజర్వాయర్ డిజైన్ లోను హరీష్ రావు మాయాజైలం. లీగల్ గా దొరకకుండా జాగ్రత్తలు. రైతుల నుంచి లాక్కున్న భూమిని సుడాకు అప్పగించడం వెనుక మతలబ్ ఏంటి అంటూ బిగ్ టీవీ స్వేచ్ఛ ఎక్స్క్లూజివ్ వార్త. ఇగో ఇలా అర్థం చేసుకోవాలి. అధికారం మనదే, అధికారులు మనోళ్ళే, ఏం చేసినా అడిగేటోడు లేడు. ఈ లెక్కన ఆలోచించుంటారు మాజీ మంత్రి హరీష్ రావు. రంగనాయక్ సాగర్ మాటలో జరిగిన భూదందాలు చూసినా ఎవరైనా ఇదే మాట అంటారు. అమాయక రైతులు నమ్మించి సరైన పరిహారం ఇవ్వకుండా సాగిన ఈ దందాను బిగ్ టీవీ స్వేచ్ఛ ఎక్స్క్లూజివ్ గా బయటపెట్టాయి. కావాలని ప్రాజెక్టు కట్టను వంపు తిప్పడం, సుడా ట్రీ పార్క్, కుల సంఘాలకు భూములు కేటాయింపు, ఇలా అన్నింటినీ ఆధారాలతో సహా ప్రజల ముందుకు తీసుకొచ్చాయి. చూడాలి, మనం ఈ వార్త తెలుసుకోవాలి కదా. ఈయన మంచోడు అనుకుంటారు కదా సిద్దిపేట ప్రజలంతా. రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు స్వరూపం. సిద్దిపేట జిల్లాలో చిన్న కోడూరు మండలంలో రంగనాయక్ సాగర్ నిర్మాణం జరిగింది. దీనికోసం పెద్ద కోడూరు, సందులాపూర్, లింగారెడ్డిపల్లి, రామంచ గ్రామాలకు చెందిన భూములను సేకరించింది ప్రభుత్వం. ఈ భూ సేకరణ కోసం 2200 ఎకరాలు అవసరమని అంచనా వేస్తే అయితే 1600 ఎకరాల వరకు భూమిని సేకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలో 11లో భాగంగా 3 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. 2020 ఏప్రిల్ 24న అప్పటి మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ దీన్ని ప్రారంభించారు. 8.565 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఈ రిజర్వాయర్ బండ్ ద్వారా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలోని 1.14 లక్షల అంటే 1,14,000 ఎకరాలకి ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్ష్యం పెట్టుకుంది ప్రభుత్వం. అయితే ఈ భూ సేకరణ విషయంలో కొందరు రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. అలైన్మెంటే మార్చేసిండట. యాక్చువల్ గా మామ కేసీఆర్ కు ఫామ్ హౌస్ ఉన్నప్పుడు తనకు ఎందుకు ఉండకూడదని అనుకున్నారో ఏమో, హరీష్ రావు కూడా ఓ ఫామ్ హౌస్ కట్టుకున్నారు. దీనికోసం ఏకంగా రంగనాయక్ సాగర్ డిజైన్ మార్చేశారంటూ. ఇగో ఎక్కడైనా ప్రాజెక్ట్ అంటే కట్ట స్ట్రైట్ ఉంటది కదా, ఒక్కసారి చూడు. ఇగో రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు గట్లు ఎక్కడి వరకు వస్తాయో హరీష్ రావుకు మాత్రమే తెలుసు. అందుకే రైతులకు మాయమాటలు చెప్పి భూసేకరణ పేరుతో భూములు లాగేసుకున్నారు. అవే అటు తిరిగి ఇటు తిరిగి హరీష్ రావుకు కొంతమంది బీఆర్ఎస్ నేతల చేతుల్లోకి వెళ్ళాయి అనేది అక్కడ రైతుల ఆవేదన. హరీష్ రావు ఫామ్ హౌస్ ఉన్న ప్రాంతం సిద్దిపేట పక్కనే ఉన్న రామంచ. ఈ ఊళ్ళో ఆ ఊళ్ళో హరీష్ రావు పేరిట ఉన్న భూములు రికార్డులను బిగ్ టీవీ స్వేచ్ఛ సేకరించాయి. సర్వే నెంబర్లు 402, 405, 406, 464లో హరీష్ రావుకు మొత్తం 13 ఎకరాల 12 గుంటల భూమి ఉంది. 2018 ఆగస్టు 13 వరకు ఒక్క గుంట భూమి కూడా హరీష్ రావుకు లేదు. ఆ తర్వాత ఆయన పేరిట భూములు వచ్చాయంటే ఇప్పుడు చెప్పాలా మాకు, హరీష్ రావు నీకు ఎక్కడిది జాగా చెప్పాలి. ఇప్పుడు ఈ సర్వే నెంబర్లలో ఉన్న 13 ఎకరాల 12 గుంటల భూమి నువ్వు ఏ కష్టం చేసి సంపాదించినావో చెప్పాలి, ఏ మొద్దును మోసి సంపాదించినావో చెప్పాలి, ఎవరిని దోసుకున్నావో చెప్పాలి. ప్రజల సొమ్ము దోసుకోలేదు, అధికారంలో ఉన్నామని మేమేం చేసినా నడుస్తుందని అన్యాయంగా 13 ఎకరాలు ఒక్క గుంట లేని మనిషి, ఆ స్లిప్పర్లతో హైదరాబాద్ వచ్చిన ఒక మనిషి ఇలా 1000 కోట్లకు ఎట్లా అధిపతి అవుతాడు, 100 ఎకరాలకు ఎట్లా అధిపతి అవుతాడు, ఫామ్ హౌస్ ను ఎట్లా నిర్మించుకుంటాడు. ఈ ఫామ్ హౌస్ కనుక నువ్వు రాజకీయాల్లోకి రాకముందుంటే మేము ఎవ్వరము ఏమి అనుకునేటోళ్ళం కాదు, మాకు అవసరం కూడా లేదు. అదే కేసీఆర్కి ఎప్పటి నుంచో ఉందని అన్నారు. సో అందులో పెంచుకుంటా 100 ఎకరాలకు వచ్చిండో 200 ఎకరాలకు వచ్చిండో మాకు తెలియదు. కానీ ఆయనని విమర్శించినప్పుడు నీకైతే మొన్నటిదాకా ఏం లేదు కదా, సుంట తాడి వెరినట్టు వెరిను, కొంచెం మన బుర్రల గుజ్జు లేదని ప్రతిపక్షాలని గాడిద లెక్క వెరిను, ఇంత కూడా తెలియలేదని రేవంత్ రెడ్డి 100 సార్లు అన్నాడు. ఆ మాటలు అనాలంటే బాధ అనిపిస్తుంది. మాకేమి కేసీఆర్ తోని హరీష్ తోని గట్టు తగాదాలు ఒడ్ల పంచాయతీలు ఏం లేవుగా. జర్నలిజం, ఈ జర్నలిజంలా తప్పు చేస్తే బయటకు వచ్చింది. మరి ఇప్పుడు మాట్లాడాలా వద్దా? నేనమ్మనంటే నీతులు చెప్పారు. అదే మా వాళ్ళు కడుపు కట్టుకొని నోరు కట్టుకొని పనిచేసారని చెప్పారు కదా చుంటల్లారా. ఇప్పుడు ఏమంటారు? ఇదేనా మీ కడుపు కట్టుకున్నాడు, ఇదేనా మీ నోరు కట్టుకున్నాడు? సిగ్గు చరాలే ఒక్కని కూడా. రైతుల భూముల కోసం హరీష్ రావు వేసిన ప్లాన్ మామూలు కాదు. ఎవరికి దొరకకుండా ఉండడానికి తనకు కావాల్సిన భూమిని భూసేకరణ నుంచి తప్పించి చేతులు మార్చి మరీ తన పేరిట మార్చుకున్నారు. లీగల్ గా దొరకకుండా రైతుల నుంచి నేరుగా కొన్నా అని చెప్పుకోవడానికి ఇలా చేతులు మార్చారన్న ఆరోపణలు హరీష్ రావు పైన ఉన్నాయి. ఇంకా దొంగ ఏం చేసిండంటే డైరెక్ట్ గా తీసుకుంటే తన పైన ఆరోపణలు వస్తాయి కాబట్టి తెలుగు ఉంటుంది ఆ సన్నాసులకి. ఆ తెలుగుతో ఏం చేసిండు, మళ్ళా చేతులు మార్చినట్టుగా అంటే ఇంకో దగ్గర రైతు దగ్గర ఉన్నట్టుగా ఉండడానికి మార్చిరు. ఆయన పేరిట ఉన్న మరికొంత భూమి ఎవరి నుంచి ఎవరి ద్వారా ఆయన పేరు మీదకి వచ్చిందని రికార్డులు ఎక్కడ దొరకడం లేదు.
రంగనాయక్ సార్ ప్రాజెక్ట్ డిజైన్ తనకు కావాల్సినట్టు మార్చుకున్నట్టు హరీష్ రావు ప్రాజెక్ట్ లో తనకు వచ్చేలా తన ఫామ్ హౌస్ కట్టుకునేందుకు రైతుల భూములను లాక్కున్నారు. అందుకే డిజైన్ మారింది. చివరకు రైతుల పొట్టగొట్టి హరీష్ రావు కట్టుకున్న ఫామ్ హౌస్ మాత్రం మిగిలిందంటూ చూసిరా. ఇది హరీష్ రావు ఏమన్నా చేసిండు అంటే ఈ రాష్ట్రానికి ఇది చేసిండు. ఇది మనకు తెలిసింది గింతే, తెలవంది కొండంతా. ఈ దొంగలు దోసుకున్నది చాలా. అందుకే రేవంత్ రెడ్డి బయట పెడతా ఉన్నాడు, ఒక్కొక్కరిని జైలుకు పంపుతా ఉన్నాడు, పోతారు కూడా. చెల్లెనక అన్న, అన్నెనక బాపు, బాపుతో పాటు బామ్మరిది బావ అన్నట్టు అందరికి అందరు పోవాలి.